అధికారంలో ఉన్నప్పుడు ఎవరేం చేస్తారులే అన్న ధీమాతో ఆ రోజు జగన్ మెప్పు పొంది పదవులు కొట్టేయడానికి కొంతమంది నేతలు అడ్డగోలుగా రెచ్చిపోయారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్పై వ్యక్తిగత దూషణలు చేసేందుకు పోటీలు పడ్డారు. కట్ చేస్తే ఈ ఎన్నికల్లో ప్రభుత్వం మారాక వారంతా బయటకు కూడా రావడం లేదు. ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారు అనడానికి ఇదే తార్కాణమేమో. నాడు తలపొగరుతో వ్యవహరించిన నేతలంతా నేడు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారా? అవకాశవాద రాజకీయం చేసిన వారికి నేడు అవకాశాలే లేకుండా పోయాయా? వైసీపీ హయాంలో రెచ్చిపోయిన నేతలంతా ఎక్కడ దాక్కున్నారు? నాడు టీడీపీ జనసేనలపై అడ్డగోలుగా రెచ్చిపోయిన నేతలకు భయం పట్టుకుందా? నాడు గలగలా మాట్లాడిన వారి నోళ్ళిప్పుడు ఎందుకు మూతపడ్డాయి? నోరు తెరిస్తే శిక్ష తప్పదన్న భయం పట్టుకుందా? జగన్ హయాంలో అరాచకంగా ప్రవర్తించిన నేతల విషయంలో రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇదే. కొడాలి నాని, రోజా, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్ ఇలాంటి కొంతమంది నేతలు నాడు చంద్రబాబును, పవన్ కళ్యాణ్ను వ్యక్తిగతంగా కూడా దూషించారు. జనసేన, టీడీపీ నేతల ఇళ్లపై దాడులు చేశారు. వారి ఇంట్లో ఆడవాళ్లపై బూతు పోస్టులు పెట్టారు. కుటుంబాలను రోడ్డు మీదకు లాగారు. ఇంత చేసి జగన్ను ఆనందపరిచినందుకు వారికి కొన్ని పదవులు వచ్చాయి. ఏకంగా కొందరికి మంత్రి పదవులు సైతం కట్టబెట్టారు జగన్. ఎవరు ఎక్కువ తిడితే వారికి జగన్ పెద్దపీట వేస్తుండడంతో నాడు వైసీపీ నేతలు ఒకరిని మించి ఒకరు అన్నట్టుగా జనసేన, టీడీపీలపై రెచ్చిపోయారు. అవకాశవాదం కోసం పరితపించారు. అధికారం శాశ్వతమన్నట్లు వ్యవహరించిన సదరు లీడర్లిప్పుడు చిత్రంగా అధికారం శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలని ప్రభుత్వానికి వార్నింగులు ఇస్తుండడం విశేషం. అధికారంలో ఉన్నప్పుడు జోగి రమేష్, కొడాలి నాని, రోజా, అనిల్ కుమార్ యాదవ్ లాంటి వారు దూకుడు ప్రదర్శించారు. టీడీపీపై ఓ రేంజ్లో విరుచుకుపడేవారు. లోకేష్, చంద్రబాబు పేరు చెబితే చాలు ఒంటి కాలి మీద లేచేవారు. జగన్ మెప్పు కోసం నోటికొచ్చినట్లు ఇష్టానుసారంగా అసభ్య పదజాలంతో రెచ్చిపోయేవారు. చంద్రబాబు కుటుంబాన్ని దారుణంగా దూషించారు. పవన్ పెళ్లిళ్లపై ఒకరిని మించి ఒకరు మాట్లాడేవారు. వాళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చారు జగన్. ఇప్పుడు మాత్రం నాడు రెచ్చిపోయిన నేతలు ఒక్కరు కూడా నోరు విప్పడం లేదు. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారన్నట్లుగా నాడు వాళ్ళు చేసిన తప్పులు, మాట్లాడిన మాటలు, దోచుకున్న ఇసుక, భూములు ఇలా అనేక అరాచకాలను వెలికి తీస్తోంది కూటమి సర్కార్. ఇంకోవైపు జనసేన హిట్ లిస్ట్లో లోకేష్, రెడ్ బుక్లో ఎక్కిన నేతలు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. వల్లభనేని వంశీ లాంటి వాళ్ళైతే అడ్రస్ లేకుండా పరారైపోయారు. ఈ భూమిపై ఎక్కడ దాక్కున్నా వెతికి పట్టుకుని వచ్చి శిక్షిస్తామని గతంలోనే చంద్రబాబు వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో నోటి దురుసు నేతలంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఎవరూ నోరు మెదపడం లేదు. జగన్ మెప్పు కోసం, పదవుల కోసం నోరు పారేసుకుంటే అధికారం పోయాక కలుగులో దాక్కోవలసిన దుస్థితి తప్పదనేందుకు వైసీపీలోని నేతలే ఉదాహరణ అన్న చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. మరి వారి భవిష్యత్ ఏమవుతుందో అన్నది కాలమే తేల్చాలి.